ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాప పుణ్యాలు తప్పొప్పులు అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటుంది. వదిలేసేయ్. అవును బాబు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఆ నగలు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి పూజ మొదలు పెడదాం రండి. జైలుకెళ్లాల్సిన వెంకిగాడు నీ వల్ల మళ్ళీ మేకైపోయాడు రాయుడు. నా వల్ల కాదు అఖిలాండేశ్వరి గారు, మీ వల్లే. మీ అల్లుడికి మీ వీక్నెస్ బాగా తెలిసి నగలు దొరక్కపోయినా దొరికాయని మీకు ఉత్తితి బొమ్మేశాడు. మీరు కంగారు పడి నాతో చెప్తే నేను కంగారు పడి మా వాళ్ళని కంగారు పెట్టాను. ఆ వెంకిగాడు మా వాళ్ళని కనబెట్టి కొట్టి నగలు తీసుకొచ్చాడు. నిజమే అఖిలమ్మా. అయినా మీరేం బాధపడకండి. వాడికి నగలు దొరికినా మనకు నష్టం లేదు. వాడికి ధాన్యం దొరికితేనే నష్టం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మా, ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మూట విప్పండి. ఇది పట్టుకో. లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. వెంకీబాబు, జరిగిందేదో జరిగింది. ఇంకేం మనసులో పెట్టుకోమాక. మీ అమ్మమ్మ అన్నపూర్ణమ్మ గారి మనసు మంచిది కాబట్టి, ఆ అమ్మవారి చూపు చల్లగా ఉండబట్టి ఈ గండం గడిచిపోయింది. అన్నపూర్ణమ్మ గారు మాట చెప్పారు, మేం పాటిస్తాం అంతే. నువ్వు ఒడిపట్టు బాబు. ఆ అమ్మవారి సాక్షిగా మేము నీకే పంటనిస్తున్నట్టు ధాన్యం పోస్తాం. ఒడిపట్టండి. అవును బాబు, ఒడిపట్టండి బాబు. మీరు కూర్చోండి బాబు. తీసుకోండి బాబు. ఆగు పెద్దాయనా. ఏంది పెద్దాయనా, ఏందా పనే? ఏంది అసలు మీ గుడ్డి నమ్మకం? ఈ కుర్రాడు నగల ముట్ట దగ్గరే నమ్మకంగా లేడు. రేపు కోట్లు విలువ చేసి మీ ధాన్యం మూటల దగ్గర ఎలా నమ్ముతారో? లోడెత్తుకొని పోయి రూపాయి ఇవ్వలేదనుకో, ఎవరి దగ్గర మొరపెట్టుకుంటారో?
ఈ అన్నపూర్ణమ్మ గారి దగ్గర, పోనీ ఆ అమ్మవారి దగ్గర. ఆ అమ్మవారి సాక్షిగా ఈ అన్నపూర్ణమ్మ గారు మాటిచ్చారు. మేము ఆ మాటకు విలువిస్తున్నాం రాయుడు గారు. ఆవిడ మాటలకి మీరు విలువిస్తున్నారు సరే, ఈ పంటకి విలువ ఎవరు కడతారో? ఈ బాబాయ్ సరిపోయింది. మాటేమో ఈవిడిది, మూటలెత్తికెళ్ళేది ఆ కుర్రాడు. కత్తొకరిది నెత్తొకరిది అన్నట్టు నోటి మాటల్ని నమ్మకండి, నోట్లొచ్చే మార్గాన్ని నమ్మండి. నేననుకో మీ ఊర్లో మనిషిని, రూపాయి తక్కువ ఇచ్చినా మీ కళ్ళ ముందే ఉంటా, అడగడానికి కనబడతా. కానీ ఆ కుర్రుడు పంట తీసుకుని పోయాడా, ఇక పట్టుకోవడం కష్టం, అడగడం ఇంకా కష్టం. రాయుడు, అడిగే అవసరము నీలాగా నా మనవడు రానివ్వడు. ఒకవేళ అలాంటి అవసరమే వస్తే? నేనున్నాను కదా, నాది పూచి. నాది పూచి అని నోటి మాటలు చెప్తే చాలవండి. పూచికత్తుగా మీరన్నట్టు అగ్రిమెంట్ పేపర్లు రాయించి సంతకాలు చేసి షూరిటీ కింద మీ ఆస్తులన్నీ పెట్టి అప్పుడు ఇంత గట్టిగా చెప్పండి చూద్దాం. చూసారా, నోటి వరకు గ్యాప్ లేకుండా చెప్పారు, నోటు దగ్గరికి రాగానే గ్యాప్ తీసుకున్నారు. కాస్త నన్ను చూసి నేర్చుకుని ఫాలో అవ్వండ్రా. చెప్పిన వాళ్ళంత మంచోళ్ళు కాదు, అడిగేవాడు చెడ్డోడు కాదు. కొంచెం తెలుసుకోండ్రా బాబు. ఈ అన్నపూర్ణమ్మ నోటితో చెప్పినా, నోటు రాసి చెప్పినా ఒకటే రాయుడు. ప్రాణం పోయినా కూడా మాట తప్పకూడదనే సిద్ధాంతంతో బతికాను. నీలాంటి విలువలేని వాడివ్వాలి. ఇప్పుడు నువ్వు నోరెత్తుతున్నావు కాబట్టి నోటు మీదే రాసిస్తాను. నా మనవడు రేపే అగ్రిమెంట్ పేపర్ రాయించుకొని వస్తాడు. పూచీకత్తుగా నా యావదాస్తిని ఉంచి రేపు ఇదే చోట మీ అందరి ముందు సంతకాలు పెడతాను. వస్తాను.